నీటిని విడుదల చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలోనే మరి కాసేపట్లో నాగార్జున సాగర్ నుంచి నీరు దిగువకు విడుదల కానుంది. ఇందుకు సంబంధించి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. నిన్నటి నుండి కూడా నాగార్జున సాగర్ కు భారీగా ఇన్ఫ్లో మొదలైంది. దాదాపుగా 2 లక్షలకు పైగా క్యూసెక్ల ఇన్ఫ్లో నిన్న ఉదయం నుంచి కూడా భారీగా వచ్చి చేరుతుంది. ఈ నెల 1వ తేదీ నుంచి నాగార్జున సాగర్ కు ఇన్ఫ్లో మొదలైంది. జూన్ 30వ తారీఖు వరకు 511 అడుగుల వద్ద 134 టీఎంసీలతో ఉన్న నాగార్జున సాగర్ నీటి మట్టం ప్రస్తుతం 587 అడుగులకు చేరుకుంది. 302 టీఎంసీల నీటి సామర్థ్యంతో ప్రస్తుతం నాగార్జున సాగర్లో ఇన్ఫ్లో కొనసాగుతుంది. 590 అడుగులు గరిష్ట నీటి మట్టం కాగా 312 టీఎంసీల పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం నాగార్జున సాగర్కు ఉంది. మరొక 10 టీఎంసీలు చేరితే నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటుంది. మరొక 2 అడుగులు కనుక చేరుకుంటే మరొక 10 టీఎంసీల నాగార్జున సాగర్ కు వచ్చి చేరుతాయి. ఎగువ నుండి భారీగా ఇన్ఫ్లో వస్తుంది. ఈ ఇన్ఫ్లో మరికొద్ది రోజులు కూడా కొనసాగే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే వచ్చిన నీటిని కూడా దిగువకు విడుదల చేసేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. జూలై నెలలోనే నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లు తెరుచుకోవడం 18 ఏళ్లలో ఇదే మొదటిసారి. 2007వ సంవత్సరం జూలై 14న నాగార్జున సాగర్ నీటి మట్టం 588 అడుగులకు చేరుకుంది. ఆ పరిస్థితుల్లో 2007లో నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లు తెరుచుకుని ఆ తర్వాత ఇదే మొదటిసారి జూలై నెలలో క్రస్ట్ గేట్లు తెరుచుకోవడం, దిగువకు నీటిని విడుదల చేసేందుకు అధికారులు సమాయత్తమైన నేపథ్యంలో పరివాహక ప్రాంతంలో ఉన్న నల్గొండ, సూర్యాపేట, పల్నాడు, కృష్ణా జిల్లాలకు సంబంధించిన అధికార యంత్రాంగాన్ని అన్ని కూడా అప్రమత్తం చేసింది. ఎవరు కూడా ఆయకట్టు ప్రాంతంలోకి వెళ్లొద్దు, నీరు ప్రవహించే ప్రాంతంలోకి వెళ్లొద్దని కూడా ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ అధికారులను అప్రమత్తం చేసింది. మరొక వైపు నాగార్జున సాగర్ కు పూర్తి స్థాయిలో జూలై నెలలోనే జలకళ సంతరించుకోవడంతో కుడి ఎడమ కాలువల ద్వారా ఇప్పటికే సాగునీరు విడుదలవుతుంది. అనేక కెనాల్స్ కు కూడా నాగార్జున సాగర్ నుంచి నీటి విడుదల కొనసాగుతుంది. పూర్తి స్థాయి నీటి మట్టం జూలై నెలలో చేరుకోవడంతో 2 కెనాల్స్ సంబంధించి దాదాపుగా 22 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు ఈసారి 2 సీజన్లకు ఎలాంటి డోకా లేదనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. మరొక వైపు కృష్ణా పరివాహక ప్రాంతంలో ఇంకా వర్షాలు కురుస్తున్నాయి. సెప్టెంబర్ వరకు, అక్టోబర్ మొదటి వారం వరకు కూడా కృష్ణా పరివాహక ప్రాంతంలో వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. ఎగువన ఉన్న ప్రాజెక్టులు, నాగార్జున సాగర్ పైన ఉన్న ఎగువన ఉన్న అన్ని ప్రాజెక్టులు కూడా ఇప్పటికే నిండుకుండలా మారడంతో ఇక ఎగువ నుంచి ఎగువన కురిసే వర్షాలతో వచ్చే నీరంతా కూడా అన్ని ప్రాజెక్టులను దాటుకొని నాగార్జున సాగర్ కు చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇక నాగార్జున సాగర్ ఆయకట్టు ప్రాంతంలో ఈ ఏడాదికి సంబంధించి 2 సీజన్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఈ పెరిగిన నీటి మట్టం ఇటు రైతాంగాన్ని, విద్యుత్ ఉత్పత్తికి మేలు చేసే అవకాశం ఉన్నట్లుగా మనం చెప్పుకోవచ్చు.